హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో మా పాపకి బర్త్డే ఫ్రాక్ నేను ఎలా డిజైన్ చేశానో చూపిస్తానండి. కావాల్సిన ఐటమ్స్ అయితే నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. నెట్ క్లాత్ డిజైన్గా ఉండేది, కొంచెం బుటీస్లా ఉండేది ఒక 1/4 మీటర్ తీసుకున్నానండి. క్యాన్ 1 ఇంచ్ పట్టి వచ్చేసి ఒక బండిల్ తీసుకున్నాను. దీంట్లో కొంచెమే పడుతుందండి, అంత అయితే ఏం పట్టదు. సాటిన్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్ అండి, అంటే పైన వైపు ఉంటుంది కదా మెయిన్ క్లాత్, అది 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే క్రేప్ లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నానండి, చూపించలేదు. ఇప్పుడు కాటన్ లైనింగ్ చెస్ట్ పార్ట్ కోసం ఒక 1 మీటర్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఫర్దర్గా వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా నీట్గా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. కాటన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. చెస్ట్ పార్ట్కి కట్ చేసుకోవడం కోసం కింద వైపు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అండి. చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాని పొడవు 10.5 ఇంచులు. 10.5 ఇంచుల దగ్గర ఒక 2 మార్కింగ్స్ అటు ఇటు చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. తర్వాత ఒక 1/2 ఇంచు క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకుంటున్నాను, ఇది స్టిచ్చింగ్స్లోకి వెళ్తుంది. ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. 5 ఇంచెస్కి ఒక 2 గీతలు తక్కువ. అలాగే ఆమ్ రౌండ్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కింద వైపు నుంచి కూడా అదే విధంగా సేమ్ లెంత్ ఉండే విధంగా, అంటే 5 ఇంచులకి ఒక 2 గీతలు తక్కువ, పావుదక్కువ 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కార్నర్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ విడ్త్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తానండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. హాఫ్ వచ్చేసి షోల్డర్ విడ్త్, హాఫ్ వచ్చేసి నెక్ విడ్త్. 3 ఇంచ్ నెక్ డీప్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెక్ విడ్త్ ఎంతైతే ఉందో అంతే విడ్త్ని కింద వైపు కూడా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి రౌండ్గా మార్క్ చేసుకున్నాను, కానీ ఇది బ్యాక్ వైపు వస్తుందండి. ఫ్రంట్ వైపు నెక్ వేరే పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఆమ్ రౌండ్కి స్కేల్తో ఇలా ఆమ్ రౌండ్ మార్కింగ్ అయితే చేశాను. చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోవడం కోసం ముందుగా ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నానండి. ఆమ్ రౌండ్కి అలాగే చెస్ట్ లూజ్కి మార్కింగ్ సెట్ అయ్యే విధంగా 6 ఇంచుల దగ్గర ఆమ్ రౌండ్, 7 ఇంచెస్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి, 12 ఇంచులు ఆమ్ రౌండ్ 12 ఇంచుల సగం అంటే 6 ఇంచెస్ అండి. అలాగే 7 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, రెండు మ్యాచ్ అయ్యే విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే అంటే సైడ్లు డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి, 4 ఫోల్డింగ్స్ మీద, అంటే 28 ఇంచెస్ అనేసి నేను పెట్టుకున్నాను. 28 ఇంచెస్ లూజే ఉంటుందండి, కానీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నానండి క్లాత్ మొత్తం. ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్కి ఫస్ట్ రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఆ రౌండ్ నెక్కి కింద వైపు నుంచి ఒక 3 ఇంచెస్ విడ్త్ తోటి హార్ట్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇది హార్ట్ షేప్ అనేది వీడియోలో ఎలా ఉందో అదేవిధంగా డ్రా చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవడం చూపిస్తానండి. కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే మీకు అర్థమవుతుంది. ముందుగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత హార్ట్ సింబల్ కట్ చేసుకుంటున్నానండి. డ్రాయింగ్ చాలా ఈజీగా ఉంటుంది, నేను మార్కింగ్స్ ఏం లేకుండా డ్రా చేసుకొని కట్ చేశానండి. ఇప్పుడు హార్ట్ షేప్ ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ కోసం పై వైపు నుంచి నెక్ ఎంత విడ్త్ ఉందో అంత మార్కింగ్ చేసుకున్నాను. కిందకు ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుల కోసం ఉంచుకున్నానండి. 2.5 ఇంచెస్ దగ్గర, అంటే పావుదక్కు 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను నెక్ డీప్ కోసం ఇది. ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేసుకుంటున్నానండి. దానికోసం ఒక పక్కకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి, వీ షేప్ వచ్చే విధంగా. ఫ్రంట్ సైడ్ నార్మల్ నెక్ వచ్చేసి ఈ వీ షేప్ వచ్చింది కదా స్వీట్ హార్ట్ నెక్. అలాగే కింద వైపు నుంచి నెట్ అనేది ట్రాన్స్పరెంట్ నెట్ అనేది వేస్తున్నానండి. అందుకని చెప్పేసి మనం చెస్ట్ దగ్గర నుంచి కొంచెం వీ షేప్ వచ్చే విధంగా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న పీస్ అనేది పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం నార్మల్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా, అంటే పైవైపు ఉండే లైనింగ్ అనేది కట్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి కట్ చేసుకున్న క్లాత్ ఉంచుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత కింద వైపు ఉన్న క్లాత్కి సరిపోయేంతగా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్ తోటి.
ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ నెట్ అనేది వేస్తామని చెప్పాను కదా, దానికి డిజైనర్ క్లాత్ అయితే తీసుకున్నానండి నెట్లోనే. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనం అంటే వీ షేప్ వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లైనింగ్, ఆ లైనింగ్కి కరెక్ట్గా వచ్చే విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది అనిపిస్తుంది, అప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి కింద వైపు ఉన్న క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా పై వైపున వేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని క్లాత్ పైన వేసుకొని ఇలా షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి పై వైపున ఈ నెట్ క్లాత్ని వేసేసి. కానీ నేను ఏం చేశానంటే ముందుగా కొంచెం షేప్ అనేది వీ షేప్ వచ్చే విధంగా కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన ఈ నెట్ క్లాత్ని వేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మిడిల్కి ఇలా క్లాత్ని అనేది పెట్టుకున్నానండి. వీ షేప్ దగ్గర వచ్చేసి అటు ఇటు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం అండి. పై వైపున రౌండ్ నెక్ ఉంటుంది కదా నెక్ దగ్గర, అది ఇంకా కటింగ్ అయితే చేసుకోలేదు. ఓన్లీ చెస్ట్ పార్ట్ వరకు మనకి ట్రాన్స్పరెంట్ నెట్ వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో అలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా నెక్ అనేది స్టిచ్చింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ వీ నెక్ షేపు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ముడతలు అనేవి వస్తాయి, అలా రాకుండా నీట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిన తర్వాత కట్ పెట్టుకుంటున్నాను మిడిల్లో అర్థం అవడం కోసం. ఇప్పుడు నెక్ అంటే కాటన్ క్లాత్ అనే స్టిచ్ వేసుకుంటాను కదా లోపల నుంచి, నార్మల్గా పై వైపు నుంచి అయినా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అండి. కానీ ఇది నెట్ అనేది కొంచెం డిజైన్గా ఉంది, పాపకు కుచ్చుకుంటుందని చెప్పేసి కాటన్ క్లాత్ని పై వైపు నుంచి లోపలికి ఫోల్డింగ్ స్టిచ్ వచ్చే విధంగా వేసుకుంటున్నాను. అంటే రివర్స్ తిప్పుకున్నప్పుడు నెట్ క్లాత్ అనేది పైనకి గుచ్చుకోకుండా వస్తుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. రెండు వైపులా కూడా ముందు మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అటు చివర ఇటు చివర స్టిచ్చింగ్ వేసుకోవాలండి. డైరెక్ట్గా ఒక చివరి నుంచే స్టిచ్చింగ్ వేసుకుంటే అది అనేది ముడతలు అనేది వస్తుందండి, క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ కట్ పెట్టుకొని క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకుంటున్నాను. రివర్స్ తిప్పుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తానండి వీ షేప్ కరెక్ట్గా రావడం కోసం. ఇలా స్టిచ్చింగ్ వేసినా వేయకపోయినా ఏం కాదు, కాకపోతే క్లాత్ అనేది కొంచెం లేచినట్టు లేకుండా ఇలా ఉంటుందని చెప్పేసి నేను పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి. నెట్ క్లాత్కి ముందే మనం నెక్ అనేది కట్ చేసుకోకూడదు. ఇప్పుడు కాటన్ క్లాత్ని మెయిన్ క్లాత్కి సరిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాం కదా నార్మల్గా, ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత చుట్టూ కూడా వేయాలి, వేసిన తర్వాత కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మనం ఉంచాం కదా క్లాత్, ఆ ఫ్రంట్ నెక్ అనేది దాని ప్రకారం మనం ఫ్రంట్ నెక్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరికైనా కావాలి అంటే చూడండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బటర్ఫ్లై హ్యాండ్స్ అని అంటారు కదా, రఫుల్స్లా వస్తాయి చిన్న చిన్నగా సైడ్స్ నుంచి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అండి ఇవి. స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది, కావాలి అనుకుంటే ఎవరైనా వీడియో చూడండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నానండి. మిడిల్కి ఇలా కట్ పెట్టుకొని ఈ హ్యాండ్స్ అనేవి లోపల వైపు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి కొంచెం పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉండదు, కుచ్చుకుంటుందని చెప్పేసి నేను ఇలా హ్యాండ్స్ స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ లేస్ అనేది కొంచెం కుచ్చుకునేలా ఉందండి లేస్, అందుకని చెప్పేసి అలా లోపల వైపు నుంచి కనిపించకుండా వేశాను. అలాగే ఫ్రంట్ సైడ్ నెట్ ఉంది కదా, నెట్ వైపు నుంచి మళ్ళీ పీసులుగా కనిపిస్తుందని చెప్పేసి హ్యాండ్స్ కూడా కొంచెం పైనగానే వేశానండి, అంటే ఖర్చు అనేది కనిపించకుండా. ఇలా రెండు వైపులా నార్మల్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. చూసారు కదండి, హ్యాండ్స్ అనేవి చూడడానికి చాలా నీట్గా ఉన్నాయండి. ఎవరికైనా ఈ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, కావాలంటే వెళ్ళి చూడండి. హ్యాండ్స్ ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేవి జాయింట్ వేసుకున్నాను.
ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి ఒక లైన్ లాగా స్టిచ్ వేసుకోవడం కోసం సాటిన్ క్లాత్ని 2.5 మీటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ పై వైపున మాత్రమే ఇలా వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకొని తిప్పుకోవాలి. కొంచెం ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకున్న తర్వాత ఇలా పై వైపు నుంచి క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇది పట్టీలాగా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఓన్లీ ప్లెయిన్గా లేకుండా ఇది కొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుందని చెప్పేసి ఇలా 1 ఇంచ్ పైనుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. నాకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేస్ట్ అయిపోయింది. అంటే డబల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ అండి, అంటే టోటల్ 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. సాటిన్ క్లాత్ అంటే మనం లైనింగ్ కోసం సాటిన్ తీసుకున్నాం కదా, ఆ సాటిన్కి ఇది ఇలా యూజ్ అవుతుంది పట్టీలాగా వేసుకోవడానికి. దీనిపైన మనం స్టోన్స్ అయినా అతికించుకోవచ్చు, ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేను కానీ ప్లెయిన్గా వదిలేసాను. ఇప్పటికే చాలా వర్క్ ఎక్కువ అయిందండి. పాప బర్త్డే కోసం నేను హడావిడిగా స్టిచ్ చేశాను ఈ క్లాత్ అనేది, ఫ్రాక్ అయితే. ఇప్పుడు ఎక్స్ట్రా నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేస్ట్ అయిందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి 2 ఇంచెసే తీసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి అంబ్రెల్లా కటింగ్స్ చూపించలేదండి. దీనికి వచ్చేసి 2 లైనింగ్లు వేసాను, క్రేప్ సాటిన్. అలాగే పై వైపున నార్మల్ క్లాత్ ఉంది కదా, అదైతే వేసానండి. ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ కూడా అలాగే వేస్తాను. లోపల వైపు క్రేప్, పై వైపు నుంచి సాటిన్ వచ్చే విధంగా. కింద వైపు వచ్చేసి నేను క్యాన్ అయితే స్టిచ్ చేసుకున్నానండి, కొంచెం బుషీగా రావడం కోసం. ఈ పై వైపున ఉన్న క్లాత్కి అయితే లోపల నేను ఎన్ని లైనింగ్లు క్లాత్లు వేసినా కూడా కొంచెం కూడా బుషీగా రాలేదండి. క్యాన్ వేసినా కూడా అంత బుషీగా అయితే ఏం అనిపించలేదు. కానీ ఇక వేసాను బాగుంటుందని చెప్పేసి, కొంచెం పర్లేదండి. ఇప్పుడు నార్మల్ క్రేప్ లైనింగ్ అయితే అంబ్రెల్లా షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ లైనింగ్కి వచ్చేసి క్యాన్ అయితే స్టిచ్ వేసుకుంటున్నానండి. అక్కడక్కడ కొంచెంగా కుచ్చులు అనేవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్యాన్ యొక్క పొడవు వచ్చేసి ఒక 15 ఇంచులు అయితే ఉంటుందండి, అంతకంటే ఎక్కువైతే ఏముండదు. అంటే మనకు ఆల్రెడీ వాళ్ళు ఒక 1 మీటర్ ఇస్తారు కదా, అంటే మీటర్ లెంత్ అనేది ఇస్తారు కదా, వెడల్పు అంటే పొడవు కాదు, వెడల్పు వచ్చేసి ఒక 1 మీటర్ ఉంటుంది కదా. అందులో నేను 3 ఫోల్డింగ్స్ చేసి కటింగ్ అయితే చేసుకున్నానండి. కటింగ్ కూడా చూపించలేదు. ఇప్పుడు మీటర్ దాన్ని మనం 3 ఫోల్డింగ్స్లో కట్ చేసుకుంటే ఎంత లెంత్ అయితే వస్తుందో అంత లెంత్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్కి ఒక కట్ పెట్టుకున్నానండి, అంటే ఫ్రంట్ పార్ట్, అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి. అలాగే మెయిన్ క్లాత్లకు కూడా, అంటే అంబ్రెల్లా కటింగ్ కూడా మిడిల్కి కట్ పెట్టుకున్నాను. ఈ కట్ వచ్చేసి ఎందుకంటే మనం స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం సాగినట్లు అవుతుంది కదా క్లాత్, అప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అక్కడక్కడ కుచ్చులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను కట్ అయితే పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు సాటిన్ క్లాత్ని, నార్మల్ క్లాత్ని పై వైపున స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల నుంచి కాటన్ క్లాత్ని, అంటే క్రేప్ కాటన్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. ముందుగా మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. సాటిన్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి అంబ్రెల్లా క్లాత్ని చెస్ట్ పార్ట్కి జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. మీకు అర్థమవుతుంది చూస్తుంటే వీడియోలో చెప్పడం కంటే కూడాను. అక్కడక్కడ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వస్తే కుచ్చుల్లాగా పెట్టుకున్నానండి. కొంచెం అయితే ఎక్స్ట్రా వచ్చిందండి. క్లాత్ ఎలాగైనా అంబ్రెల్లా క్లాత్ కొంచెం సాగుతుంది, అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా వస్తే అక్కడ ఒక కుచ్చు అయితే పెట్టుకున్నానండి. దీనికి వచ్చేసి లైనింగ్ క్లాత్కి వచ్చింది ఎక్స్ట్రా, అందుకని చెప్పేసి లైనింగ్కే కుచ్చు అనేది పెట్టేసుకున్నాను. ఇలా రివర్స్ తిప్పుకొని పై వైపు నుంచి క్రేప్ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ముందుగా మనం క్యాన్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా క్రేప్ క్లాత్ అంబ్రెల్లాకి, ఇప్పుడు దాన్ని లోపల వైపు నుంచి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా 2 వైపులా స్టిచ్ వేసుకోవడం వల్ల రివర్స్ తిప్పినప్పుడు ఖర్చులు అనేవి పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటాయని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తాను. నేను ప్రతి ఫ్రాక్ అంతేనండి, కస్టమర్స్కి అయినా కూడా. ఇలా 2 వైపులా క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి పై వైపు నుంచి ముందుగా జాయింట్ వేస్తానండి. జాయింట్ వేసుకునేటప్పుడే ఇవి సైడ్స్కి మనం థ్రెడ్స్ కడతాం కదా పిల్లలకి, అవి వచ్చేసి స్టిచ్ వేసుకున్నాను. వేసుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ముందుగా పై వైపున స్టిచ్చింగ్ వేసి తర్వాత లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ వేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదండి ముందుగా కుచ్చుకుంటుందని చెప్పేసి అలా వేస్తాను ఎవరికైనా. రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకొని సైడ్స్ జాయింట్స్ వేసుకుంటానండి. పై వైపు నుంచి జాయింట్ వేసుకొని రివర్స్ తిప్పుకున్న తర్వాత కింద వైపు నుంచి జాయింట్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ బొందు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. సైడ్కి వచ్చేసి 2 స్ట్రైట్గా ఉంటాయని చెప్పేసి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత
ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ తిప్పుకుంటానండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేస్తాను. సైడ్ జాయింట్స్ ముందుగా ఏ క్లాత్కి ఆ క్లాత్ జాయింట్ అయితే వేస్తానండి. ముందుగా సాటిన్ క్లాత్కి జాయింట్ వేసుకుంటాను. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ జాయింట్ వేస్తానండి. ఇలా మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న క్రేప్ క్లాత్కి జాయింట్ అనేది వేస్తాను. సైడ్స్ ఎప్పుడు విడివిడిగా వేసుకోవాలండి. జాయింట్ అన్నీ కలిపి ఒకసారి జాయింట్ వేసుకుంటే మనం కొంచెం అంటే సైడ్ షేప్ అనేది నీట్గా రాదని చెప్పేసి నేను దేనికి దానికి అలా సైడ్స్ జాయింట్ అయితే వేసుకుంటాను. రెండో వైపు కూడా అదే విధంగా జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. క్రేప్ క్లాత్కి వేసుకుంటాను చెప్పాను కదా. క్యాన్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఏమైనా క్లాత్ ఎక్కువ అలా అయింది అనుకుంటే, అంటే ఎట్లాగైనా క్లాత్ అనేది ఒకవైపు సాగుతుందండి మనం లాగేటప్పుడైనా ఏదో ఒక విధంగా. అప్పుడు లోపల వైపు లైనింగే కాబట్టి కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంది నేను స్టిచ్చింగ్ వేసుకోలేదు అనుకుంటే కటింగ్ అయినా చేసేసుకోవచ్చండి అక్కడ వరకు. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ లోపల వైపున తిప్పేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయింట్ షేప్, అంటే మనం ఖర్చు ఎంతైతే వదులుకుంటాం కదా 2 ఇంచెస్ అనేసి, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్ నుంచి క్రాస్గా లాగుకొని నడుం దగ్గరికి లాగేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ వేసుకుంటానో చూడండి. సైడ్స్ వచ్చేసి ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా. ఈ మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. నడుం దగ్గర కూడా సేమ్ 2 ఇంచెస్ అయితే పెట్టుకొని క్రాస్గా సైడ్కి వచ్చేసరికి కుట్టు అనేది తేలుపుకోవాలండి. ఇలా తేలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా. కింద వైపు వచ్చేసి 1 ఇంచ్ ఉండే విధంగా క్యాన్ పట్టీ అయితే తీసుకున్నానండి. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. నాకు అరౌండ్ ఒక 240 ఏమో పడిందండి. దీన్ని వచ్చేసి కింద వైపు అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా, దానికి కొంచెం వేవీగా రావడం కోసం జిగ్జాగ్ కాకుండా అంటే పీకో కాకుండా ఇలాగైతే స్టిచ్ వేసుకున్నాను. క్యాన్ పట్టీ 1 ఇంచ్ పట్టీతోటి. ఈ పట్టీ స్టిచ్ వేసుకునేటప్పుడు కింద వైపు నుంచి క్లాత్ని ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ చిన్న ఫోల్డింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి తిప్పుకొని మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దగ్గర రెండింటిని అంటే రెండు వైపులా కూడా ఇట్లా జాయింట్ వేసుకొని ఇప్పుడు ఎలా తిప్పుకొని స్టిచ్చింగ్ వేసుకుంటానో చూపిస్తానండి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందని అనడానికి ఏం లేదండి. కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఈ పట్టీ వచ్చేసి అడ్జస్ట్ అయితే అవుతుంది. మనం ఏం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా జస్ట్ ఇలా పట్టుకొని దాన్ని అనినట్టు చేసేస్తే దానంతట అదే సెట్ అయిపోతుంది. మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.